ఫైనల్ బీకామ్‌లో మనం సిక్స్త్ సెమిస్టర్‌లో ఆడిటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాటిలో లాస్ట్ క్లాస్‌లో మనం ఆడిటింగ్ స్టార్ట్ చేసామండి. దాంట్లో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఆడిట్. సో, ఆడిటింగ్ సంబంధించి ఇంట్రడక్షన్ ఏంటి అయి చూసాం. ఒకసారి ప్రీవియస్ క్లాస్‌ని రివైజ్ చేసుకొని మనం నెక్స్ట్ టాపిక్‌ని కంటిన్యూ చేద్దాం. ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకుందేంటంటే అసలు ఆడిట్ అంటే ఏంటి? ఆడిటింగ్ అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది? వాటి గురించి డిస్కస్ చేసాం. సో, ఆడిట్ అంటే ఏంటి అంటే ఇది లాటిన్ వర్డ్ అయినటువంటి ఆడియర్ అనేటువంటి వర్డ్ నుండి వచ్చింది. దానికి అర్థం ఏంటంటే హియర్. అంటే పాతకాలం రోజుల్లో మరి బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి గనక బిజినెస్‌లో ఏదో ఫ్రాడ్ జరిగింది, అకౌంటెంట్ ఏదో ఫ్రాడ్ చేస్తున్నారనే అనుమానం వస్తే గనక అప్పుడు ఒక పెద్ద మనిషిని పిలిచి అకౌంటెంట్‌తో మొత్తం చెప్పించేవాడనమాట. అకౌంటెంట్ ఏమేం చేశాడు ఏంటని చెప్పేవాడు. దాన్ని విన్న తర్వాత ఆ పెద్ద మనిషి ఏం చేసేవాడంటే ఇతను చెప్పింది నిజమా? కాదా? అని చెప్పేసి అతని యొక్క ఒపీనియన్‌ని చెప్పేవాడు. సో, అప్పట్లో ఏంటంటే ఆ మిడిల్ పర్సన్ ఎవరైతే వచ్చి వినేవాడో అతను ఏం చేస్తామంటే ఆడిటర్ అని చెప్పి చూసుకునేవాళ్ళం. కానీ ఇవాల్టి రోజుల్లో ఏంటంటే ఆడిటర్ అంటే ఓన్లీ వినడమే కాదు, మొత్తాన్ని కూడాను వెరిఫై చేయడం, చెక్ చేయడం కూడాను దాంట్లో యాడ్ అయింది. సో, దీనికి సంబంధించిన డెఫినేషను ఎవరిచ్చారంటే స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్ 200 ఇచ్చేయండి డెఫినేషన్. ఓకేనా? సో, ఏమని చెప్పింది ఆడిటింగ్ అంటే ఏంటి? అంటే అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఎవరి మీద డిపెండ్ అవ్వట్లా. ఓకేనా? సో, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ దేనికి సంబంధించిన ఎగ్జామినేషన్ చేస్తున్నాం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సో, ఎందుకోసం చేస్తున్నాం? ఎవరిది ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది? అంటే ఆఫ్ ఎనీ ఎంటిటీ వెదర్ ప్రాఫిట్ ఓరియెంటెడ్ ఆర్ నాట్. అంటే డబ్బులు సంపాదించే ఆర్గనైజేషన్ కావచ్చు, డబ్బులు సంపాదించని ఆర్గనైజేషన్ అయినా కావచ్చు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ సైజ్, దాని సైజ్ ఏదైనా సరే, అది లాంగ్ సైజ్‌లో ఉండొచ్చు, లాంగ్ సైజ్ అయినా, స్మాల్ సైజ్ అయినా, మీడియం సైజ్ అయినా సరే. సో, అలాంటి బిజినెస్ ఆర్ ఎనీ లీగల్ ఫార్మ్. సో, ఎటువంటి సైజ్ ఉన్నా సరే లేదా లీగల్ ఫార్మ్‌లో ఉన్నా సరే అది సోల్ ప్రొప్రైటర్ కావచ్చు, పార్ట్నర్‌షిప్ కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీ కావచ్చు, జాయింట్ హిందూ ఫ్యామిలీ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, ఏదైనా సరే ఏ లీగల్ ఫార్మ్‌లో ఉన్నా సరే మనం ఏం చేస్తున్నాం? ఆడిటింగ్ చేస్తున్నాం. దేన్ని ఆడిటింగ్ చేస్తున్నాం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌ని ఆడిటింగ్ చేస్తున్నాం. ఎందుకు ఆడిటింగ్ చేస్తున్నాం? వెన్ సచ్ ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్‌ప్రెస్ యాన్ ఒపీనియన్‌ని చెప్పడం కోసం. సో, ఒపీనియన్‌ని చెప్పడానికి మనకి 4 టైప్స్ ఉన్నాయండి. సో, దాన్నేమంటాం అంటే ఆడిట్ రిపోర్ట్ అంటాం. సో, ఆడిట్ రిపోర్ట్ పర్ఫెక్ట్‌గా రాసాడు అకౌంటెంట్ అని చెప్పామనుకోండి, దానికోసం మనం ఇచ్చేటువంటి రిపోర్ట్‌ని క్లీన్ రిపోర్ట్ అంటాం. తర్వాత పర్లేదు బాగానే రాసారు, కొంచెం కొంచెం మిస్టేక్స్ ఉన్నా సరే ఓకే, ప్రాబ్లమ్ లేదనుకుంటే గనక మనం ఇచ్చేటువంటి రిపోర్ట్‌ని క్వాలిఫై రిపోర్ట్ అంటాం. మొత్తం తప్పులే ఉన్నాయి, ఏది చెక్ చేసినా మొత్తం తప్పే వస్తుంది, అకౌంట్ సరిగ్గా రాయలేదు అనుకుంటే గనక అప్పుడు మనం ఇచ్చేటువంటి రిపోర్ట్‌ని అడ్వర్స్ రిపోర్ట్ అని అంటాం, లేదా నెగెటివ్ రిపోర్ట్ అంటాం. లేకపోతే మన దగ్గర అకౌంట్స్ బుక్స్ లేవు, సరిగ్గా మనం చెప్పలేం, మన ఒపీనియన్ ఇవ్వలేను అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం డిస్క్లైమినర్ రిపోర్ట్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో, ఒపీనియన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. దేని మీద? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చెప్తున్నారు. ఓకేనండి. సో, ఇది ఆల్రెడీ డెఫినేషన్. ప్రెజెంట్ మనకి ఆడిటింగ్ అంటే ఇవి దీంట్లో నడుస్తుంది. అంటే ఏంటంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, టోటల్‌గా ఎగ్జామినేషన్ చేయడం. వేటిని? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్, పీ&ఎల్ అకౌంట్, అదేవిధంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంటిటీ అనుకోండి, గవర్నమెంట్ సంబంధించిన అయితే గనక ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్. ఓకేనా? సో, ఈ అకౌంట్స్ నోట్స్ అంటాం కొన్ని. సో, వాటిని కూడా మనం ఏం చేస్తాం? ఆడిటింగ్ చేస్తాం. వాటిని చెక్ చేస్తాం. చెక్ చేసి అవి పర్ఫెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అనేది మనం చెప్తాం. దాన్నేమంటాం మనం? ఆడిటింగ్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ కొన్ని రకాల అడ్వాంటేజెస్ గురించి మనం డిస్కస్ చేసాం. సో, ఆడిటింగ్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజెస్? వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటిది? సో, మనం ఓనర్స్‌ని బట్టి మనం డివైడ్ చేసామండి. ఓనర్స్‌ని బట్టి. ఓనర్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ ఓనర్స్ ఉన్నారు. ఫస్ట్ వన్ ఎవరున్నారు? అంటే సోల్ ప్రొప్రైటర్. సో, సోల్ ప్రొప్రైటర్‌షిప్‌లో సోల్ ప్రొప్రైటర్ ఓనర్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్‌షిప్‌లో పార్ట్నర్స్ ఓనర్. తర్వాత మూడోదొచ్చేసి కంపెనీ. కంపెనీలో ఎవరు ఓనర్సు అంటే షేర్ హోల్డర్స్, ఓనర్స్. ఓకేనా? సో, 3 టైప్స్‌గా డివైడ్ చేసాం. ఓనర్‌షిప్ బట్టి మనం 3 టైప్స్‌గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి సోల్ ప్రొప్రైటర్‌షిప్, పార్ట్నర్‌షిప్, తర్వాత కంపెనీ. సో, వీటిలో సోల్ ప్రొప్రైటర్‌లో ఎవడైతే ట్రేడర్ ఉంటారో అతనే ఓనర్ అవుతాడు. పార్ట్నర్‌షిప్‌లో పార్ట్నర్స్ ఓనర్స్ అవుతారు. తర్వాత కంపెనీలో వచ్చేవాటికి షేర్ హోల్డర్స్ ఓనర్ అవుతారు. ఓకేనా? సో, వీళ్ళకి ఉండేటువంటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసాం. సో, సోల్ ప్రొప్రైటర్‌షిప్ ఎందుకు చేస్తున్నాడు? ఏంటి అతనికి ఉండేటువంటి బెనిఫిట్ అంటే గనక అతను తన బిజినెస్‌ని వేరే వాళ్ళకి సేల్ చేద్దాం
చేయాలనుకున్నారనుకోండి, ఓకేనా? సో, సేల్ చేయడం కోసం ఆడిటింగ్ చేయిస్తాడు. లేదా న్యూ పార్ట్నర్‌ని బిజినెస్‌లోకి తీసుకోబోతున్నాడు. న్యూ పర్సన్‌ని అంటే సోల్ ప్రొప్రైటర్‌ని పార్ట్నర్‌షిప్‌లో కన్వర్ట్ చేయబోతున్నాడు. సో, న్యూ పర్సన్‌ని తీసుకోబోతున్నాడు. మరి న్యూ పర్సన్ రావాలంటే ఆ ఫర్మ్‌కి గుడ్ విల్ ఎంతుంది? ఏంటి తెలుసుకోవాలి. దానికోసం ఏం చేస్తాం మనం? ఆడిటింగ్ చేస్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్‌షిప్. సో, పార్ట్నర్‌షిప్ ఎందుకు ఆడిటింగ్ చేస్తారు అకౌంట్స్‌ని అంటే, మరి ఎవరైతే బయట ఉండేటువంటి పార్ట్నర్స్ ఉన్నారో, వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ రాకుండా ఉండడం కోసం, ఇతను తయారు చేసిన ఐటీ పార్ట్నర్ తయారు చేసినటువంటి అకౌంట్స్ పర్ఫెక్ట్‌గానే ఉన్నాయని చెప్పేసి ఆడిటర్ సిగ్నేచర్ చేస్తే, అప్పుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్‌షిప్ ఏమవుతుందంటే మెరుగుపడుతుంది. ఓకేనా? వాళ్ళ మధ్య ఉండేటువంటి అన్‌హెల్తీ రిలేషన్‌షిప్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ మధ్య ఉండేటువంటి డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి. అదేవిధంగా న్యూ పార్ట్నర్ బిజినెస్‌లోకి రాబోతున్నారు. అలాంటప్పుడు అతను నేను వెళ్ళబోయేటువంటి ఫార్మ్‌లో గుడ్ విల్ సరిగ్గా ఉందా లేదా? లేకపోతే ఆ ఫార్మ్‌లో ప్రాఫిట్ సరిగ్గా ఉన్నాయా లేవా? తెలుసుకోవాలనుకుంటే గనక కంపల్సరీగా అకౌంట్స్‌ని ఏం చేసుండాలి? ఆడిటింగ్ చేసుండాలి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి షేర్ హోల్డర్స్. సో, షేర్ హోల్డర్స్ ఎందుకు బిజినెస్ సంబంధించినటువంటి వాటిని అకౌంట్స్‌ని ఆడిటింగ్ చేయిస్తారు అంటే, వాళ్ళ యొక్క షేర్ వాల్యూ తెలియడం కోసం. షేర్ వాల్యూ పర్ఫెక్ట్‌గా ఉంది. బిజినెస్ పర్ఫెక్ట్‌గా రన్ అవుతుంది. దానికి క్లీన్ రిపోర్ట్ ఇచ్చారు. లేకపోతే క్వాలిఫై రిపోర్ట్ ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతారంటే యాడ్ అవుతారు. ఓకేనా? సో, షేర్ హోల్డర్స్ కొనుక్కుంటారు. షేర్స్ కొనుక్కుంటారు. ఈ కంపెనీ పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆడిటింగ్ చేసినా సరే, ఆడిటింగ్‌లో కూడా పర్ఫెక్ట్‌గా ఉందని తెలిసింది. అందుకే ఏం చేస్తారు? షేర్స్‌ని తీసుకుంటారు. ఎప్పుడైతే కంపెనీ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, వీళ్ళు దొంగ లెక్కలు రాస్తున్నారు, ఎవరో అకౌంట్స్‌ని మ్యానిపులేట్ చేస్తున్నారని తెలిసిందనుకోండి, అప్పుడేం చేస్తారు? వీళ్ళు వాళ్ళ షేర్స్‌ని అమ్మేసుకొని రిమూవ్ అయిపోతారు. ఓకేనా? సో, షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్ యొక్క వాల్యూ కనుక్కోవాలన్నా, ఆ కంపెనీ యొక్క షేర్స్‌ని కొనుక్కోవాలన్నా, ఆ కంపెనీ నుండి షేర్స్‌ని అమ్మేసుకోవాలన్నా, బయటకొచ్చేయాలనుకున్నా సరే ఏం కావాలి వాళ్ళకి? ఆడిటింగ్ అనేది చేయించాలి. సో, ఆడిటింగ్ చేశారనుకోండి, వాళ్ళకి ఒక నమ్మకం వచ్చిద్ది. ఓకే. సో, ఇది టోటల్‌గా మనకి ఓనర్స్‌కి ఉండేటువంటి అడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్‌కి ఉండేటువంటి అడ్వాంటేజెస్ 4 టైప్స్‌గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ అనేవి మనకు తెలుస్తాయి. సో, డిడక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్, ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏంటి అనే విషయం మనకి తెలుస్తుంది. రెండోది వచ్చేసి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు విజిలెంట్‌గా వర్క్ చేస్తారు. అంటే పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తారు. మనం చేసిన పనిని వాళ్ళు ఆడిటింగ్ చేయిస్తారు. అంటే మనం ఏమైనా తప్పు చేస్తే గనక అది తెలిసిపోయిద్ది అని చెప్పేసి ఏం చేస్తారు వాళ్ళు? జాగ్రత్తగా పర్ఫెక్ట్‌గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి సో, ఏవైనా సరే మనకి క్లెయిమ్ చేసుకోవడానికి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వల్ల జరిగింది కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ వల్ల జరిగింది కావచ్చు. ఓకేనా? సో, ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే గనక ఆ స్టాక్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి మనకి ఇన్సూరెన్సే ఉపయోగపడుతుంది. సో, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళున్నారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని చూసే వాళ్ళేం చేస్తారు అంటే ఇన్సూరెన్స్ అమౌంట్ పేమెంట్ చేస్తారు. సో, మనం రాసిన అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్‌లో స్టాక్ యొక్క వాల్యూ రాసాం. ఆ స్టాక్ యొక్క వాల్యూ నిజంగానే అంతుంది అని ఎప్పుడు నమ్ముతారు వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు? మనం ఎప్పుడైతే ఆడిటింగ్ చేస్తామో అప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఓకేనా? సో, మనకి డబ్బులు రావాలి, క్లెయిమ్ చేసుకోవాలి మనం అంటే, మనం ఏం చేయించాలి? అకౌంట్స్‌ని ఆడిటింగ్ చేయించాలి. ఓకే. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి మేనేజర్స్‌కి అడ్వైస్ చేస్తారు. ఎవరైతే ఆడిటింగ్ చేస్తారో వాళ్ళు మేనేజర్స్‌కి అడ్వైస్ చేస్తారు. ఈ విధంగా చేయండి, చేస్తే మీకు బెనిఫిట్ ఉంటదని చెప్తారు. ఓకేనా? సో, ఈ ఈ ఆడిటింగ్‌లో ఆడిటర్స్ మేనేజ్మెంట్‌కి ఇస్తారు. సో, ఈ మొత్తం కూడా 4 మేనేజ్మెంట్‌కి ఉండేటువంటి ఉపయోగాలు. ఒకటి ఫ్రాడ్ ఎర్రర్స్ తెలుస్తాయి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఫ్రాడ్ ఏంటని తెలుస్తుంది. రెండోదొచ్చేసి స్టాఫ్ విజిలెంట్‌గా ఉంటారు. జాగ్రత్తగా వర్క్ చేస్తారు. తర్వాత మూడోదొచ్చేసి క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్టాక్ యొక్క వాల్యూ పాడైపోయిందనుకోండి, ఆ స్టాక్ యొక్క వాల్యూని క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి డబ్బులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ వన్ వాళ్ళకి మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఏంటనేది అడ్వైస్ అనేది ఆడిటర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవి మేనేజ్మెంట్‌కి ఉండేటువంటి ఉపయోగాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి బెనిఫిట్స్ టు అదర్, బయట వాళ్ళకి ఏంటి ఉపయోగాలు? వాళ్ళు చూసుకుంటే గనుక ఫస్ట్ వన్ అనేది క్రెడిటార్స్. క్రెడిటార్స్ కంపెనీలో షేర్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలా? అవసరం లేదా? లేదా వాళ్ళ అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? వద్దా? అని ఎప్పుడు దేన్ని చూస్తారు? ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? ఆ కంపెనీ యొక్క క్రెడిట్ వర్త్‌నెస్ ఎలా ఉంది? దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? వద్దా? అని చూస్తారు. కంపెనీకి డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తారు. ఓకేనా? సో, ఇది దేని మీద ఆధారపడి ఉంటది? కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్‌ని బట్టి. మరి ఫినాన్షియల్ పొజిషన్ వాళ్ళు తప్పు చేస్తూ ఉండొచ్చు గదా! సో, తప్పుగా చూపించొచ్చు గదా! విండో డ్రెస్సింగ్ చేసి ఉండొచ్చుగా. విండో డ్రెస్సింగ్ అంటే ఏంటి? అంటే లేనటువంటి ప్రాఫిట్‌ని ఉన్నట్టుగా చూపించడం. లేనటువంటి అసెట్స్‌ని ఉన్నట్టుగా చూపించడం. ఫిస్టిషియస్ సేల్స్‌ని చూపించడం. అంటే లేనటువంటి సేల్స్‌ని ఉన్నట్టుగా చూపించడం. దీనివల్ల ఏమవుతుంది? ప్రాఫిట్ పెరిగిపోయి కనిపిస్తాయి. ఓకేనా? సో, వీళ్ళు నమ్మకం కలగాలి. ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ బాగుంది అని చెప్పి వీళ్ళు నమ్మాలంటే ఏం చేయించాలి మనం? ఆడిటింగ్ చేయించాలి. సో, క్రెడిటార్స్ కూడా ఏం చూస్తారంటే ఆడిటింగ్‌కి సంబంధించింది చూస్తారు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు.
సో గవర్నమెంట్ ఏం చూస్తుంది అంటే ఈ లయబిలిటీ ఎంత? ఈ కంపెనీ పలానా అకౌంట్స్ రాసింది. అకౌంట్స్‌ని ఆడిటింగ్ చేయిస్తే అప్పుడు నిజంగా ఆ అకౌంట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయనుకుంటే గనుక మనం ఆ ప్రాఫిట్ మీద చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో లయబిలిటీ తెలుసుకోవాలనుకుంటే గనుక గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చూస్తారంటే ఆ ఫార్ము ఆ కంపెనీ ఆడిటింగ్ చేయించిందా లేదా చూస్తారు. సో చూడండి. సో ఆడిటెడ్ అకౌంట్స్ ఆర్ యూజ్‌ఫుల్ ఫర్ ప్రొవైడింగ్ హాస్ ది గవర్నమెంట్ విల్ గ్రాంటింగ్ ది సబ్సిడీస్. సో సబ్సిడీని గ్రాంట్ చేయాలి. ఆ కంపెనీకి సరైనటువంటి లాభాలు లేవు. ఆ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇద్దాం అనుకుంటున్నారు. సో నిజంగా లాభాలు ఉన్నాయా? లేవా? లేకపోతే లాభాలు ఉన్నా సరే వాళ్ళు దాసేస్తున్నారా? ఓకేనా? సో ఈ మొత్తం కనుక్కోవాలనుకుంటే ఏం కావాలి? వాళ్ళు ఏం చేయించాలి? ఆడిటింగ్ చేయించాలి. సో ఆడిటింగ్ చేయించారనుకోండి అప్పుడు గవర్నమెంట్‌కి టాక్స్ లయబిలిటీ నిజంగా వీళ్ళు ఎంత కట్టాలి ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ ది టాక్స్ లయబిలిటీ. సో లయబిలిటీని కనుక్కోవడానికి కోసం ఏం చేయాలి వీళ్ళు? ఆడిటింగ్ చేయించాలి. సో గవర్నమెంట్‌కి కూడాను ఒక బెనిఫిట్ ఏంటంటే మన కంపెనీ ఎంత టాక్స్ కట్టాలి, లయబిలిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఆడిటింగ్ చేయించిన వాటిని మనం ఏం చేస్తాం? మన ఆడిటర్ ఎవరైతే ఉన్నాడో ఆడిటింగ్ చేసినటువంటి రిపోర్ట్‌ని గవర్నమెంట్ వాళ్ళకి కూడా సబ్మిట్ చేస్తారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆ రిపోర్ట్‌ని చూసుకొని నిజంగా ప్రాఫిట్ ఎంతొచ్చింది, వీళ్ళ మీద టాక్స్ ఎంత పర్సెంట్ చార్జ్ చేయాలి, ఓకేనా? లేకపోతే వీళ్ళకేమైనా సబ్సిడరీ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. తర్వాత వచ్చేసి ఫర్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇందాకే చూసాం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తారు? మన అకౌంట్స్ ఎప్పుడైతే ఆడిటింగ్ చేయిస్తామో అప్పుడు వాళ్ళు నమ్మకం కలిగితే నిజంగానే ఇంత స్టాక్ ఉందని తెలుసుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆడిటింగ్ చేయిస్తారు. ఓకేనా? సో చూడండి ఇట్ కెన్ బి యూజ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తారు టు సెటిల్ ది క్లైమ్స్‌ని సెటిల్మెంట్ చేయడం కోసం. ఓకేనా? ఎరేజింగ్ ది అకౌంట్స్ ఆఫ్ ది లాస్ బై ఫెయిర్. సో అకౌంట్స్ ఎప్పుడైనా సరే పాడైపోయిన అంటే స్టాక్ ఎప్పుడైనా సరే పాడైపోయిందనుకోండి, ఆ పాడైపోయినటువంటి స్టాక్‌ని యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ ఉండొచ్చు, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ జరగొచ్చు. ఓకేనా? సో ఏదైనా సరే ఫ్లడ్స్ వల్ల కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ జరిగి స్టాక్ పాడైపోయింది. ఆ స్టాక్‌కి వాల్యూ ఇవ్వాలి వీళ్ళు అంటే అకౌంట్స్‌ని కంపల్సరీగా ఏం చేసుండాలి? ఆడిటింగ్ చేసుండాలి. సో ఆడిటింగ్ చేసుంటే నిజంగానే అంత వాల్యూ ఉందని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు. అప్పుడు డబ్బులు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇవి మనకున్నటువంటి అడ్వాంటేజెస్. ఓకే. సో ఇవాళ టాపిక్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్. సో ఆడిటింగ్‌లో ఉండేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి టైమ్ కన్జ్యూమింగ్. సో టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి ఆడిటింగ్. సో లార్జ్ కంపెనీ ఉందనుకోండి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడాను నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. మరి ఆ ప్రతి ట్రాన్సాక్షన్‌ని వెరిఫై చేయాలి, చెక్ చేయాలి అంటే ఏం జరుగుతుంది? టైం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. సో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో సైజ్‌లో ఓకేనా? సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడక్షన్ చేసేటువంటి బిజినెస్‌లుంటాయి. ఓకేనా? సో నంబర్ ఆఫ్ కార్స్ ప్రొడక్షన్ చేసే బిజినెస్‌లుంటాయి. ఇలాగా పెద్ద పెద్ద లార్జ్ బిజినెస్ ఉన్నప్పుడు, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండేటువంటి బిజినెస్ ఉన్నప్పుడు, మరి వాటిని ఆడిటింగ్ చేయించాలంటే కొంత టైమ్‌తో సంబంధం ఉండేటువంటి ఇక్కడ ఇబ్బంది అనేది కలుగుతుంది. అంటే టోటల్‌గా టైమ్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే ఆడిటర్ ఒకే పర్సన్ ఉంటాడు. అతను మొత్తం చూసుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్‌ని చెక్ చేయాలంటే గనక అతనికి ఎక్కువ టైమ్ అనేది స్పెండ్ చేయాల్సొస్తుంది. సో టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే. సో చూసుకుంటే గనక ఆడిటింగ్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జామినేషన్ చేయడానికి అంటే చెకింగ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. ఓకేనా? సో ఆడిటింగ్ రిపోర్ట్ రాయడానికి కూడాను ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో టైం అనేది ఎక్కువగా తీసుకుంటారు. దేనికి అంటే ఆడిటింగ్ రిపోర్ట్ రాయడానికి, తర్వాత అకౌంట్స్‌ని చెక్ చేయడానికి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌ని చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఎక్కువ టైం అనేది తీసుకుంటారు. సో ఎక్కువ టైం తీసుకుంటారు కాబట్టి కంపల్సరీగా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఆడిటింగ్‌లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఇతను వర్క్ చేస్తుంటాడు. వర్క్ చేస్తుంటే రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు. ఆఫీస్ వర్క్ ఏమైపోయిద్ది? ఆడిటింగ్‌కొచ్చినప్పుడు ఆఫీస్ వర్క్ ఆగిపోయిద్ది. సో రెగ్యులర్‌గా జరిగేటువంటి వర్క్ ఏమవుతుంది? ఆగిపోతుంది. ప్లస్ టైం కూడాను ఏమవుతుంది? ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఆడిటింగ్‌లో ఉండేటువంటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైమ్ కన్జ్యూమింగ్. టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కొన్ని ఆర్గనైజేషన్స్‌లో అయితే 1 మంత్ కూడాను ఆడిటింగ్ చేసేటువంటి అవసరం ఉంటుంది. అంటే లార్జ్ బిజినెస్ అనుకోండి. సో 1 మంత్ ఆడిటింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్టు
నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి కాస్ట్ ఖర్చు చేయాల్సొస్తుంది. చూడండి ఈ కాస్ట్ అకౌంట్ ఇక్కడ వచ్చేపాటికి ఆడిటింగ్ ఎవరు చేయాలి? ఆడిటింగ్ ఒక క్వాలిఫైడ్ పర్సన్ చేయాలి. అతను ఎవరంటే సీఏ అనమాట. చార్టర్డ్ అకౌంటెంట్. అదే కాస్ట్ అకౌంటింగ్ అనుకోండి. కాస్ట్ అకౌంటింగ్ ఎవరు చేయాలి? సీఎంఏ చేయాలి. ఓకేనా? తర్వాత కంపెనీ సెక్రటరీ ఆడిటింగ్ అని ఉంటుంది. అది ఎవరు చేస్తారు అంటే సెక్రటరీ ఎవరైతే ఉంటారో కంపెనీ సెక్రటరీ ఎవరైతే చదువుకున్నారో సీఎస్ వాళ్ళు కంపెనీ సెక్రటరీకి సంబంధించిన ఆడిటింగ్‌ని చేస్తారు. ఓకే. సో, చూడండి ఇప్పుడు చూసుకుంటే గనక సీఏకి మనం జాబ్ ఇవ్వాలి అనుకుంటే గనక అంటే సీఏని పిలుచుకొనొచ్చి మనం ఆడిటింగ్ చేయించాలి. సో, ఆడిటింగ్ చేయించాలంటే ఏ కంపెనీ అయినా సరే కంపల్సరీగా స్టాట్యుటరీ ఆడిట్ చేయాలి. ఆడిటింగ్‌లో కొన్ని టైప్స్ ఉంటాయండి. సో, వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి స్టాట్యుటరీ ఆడిట్. స్టాట్యుటరీ ఆడిట్ అంటే ఏంటి? కంపల్సరీగా చేయాల్సిందే. ఫినాన్షియల్ ఆడిట్ అని అంటాం. దాన్నే ఫైనల్ ఆడిట్ అంటారు. దాన్నే యాన్యువల్ ఆడిట్ అంటారు. దాన్నే పీరియాడికల్ ఆడిట్ అంటాం. ఓకేనా? సో, ఈ ఆడిట్ కంపల్సరీగా చేయాలి. ఎవరు చేయాలి? ఒక క్వాలిఫైడ్ సీఏ చేయాలి. చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే చేయాలి. సో, చార్టర్డ్ అకౌంటెంట్‌కి మినిమమ్ సాలరీ వచ్చేసి ఫ్రెషర్స్‌కైతే గనక 15,000 ఉంటాయి. ఓకేనా? సారీ 50,000 ఉంటుంది. 50,000 ఓకే. సో, 50,000 వాళ్ళకి సాలరీ అనేది మనం ఇస్తాం. ఓకేనా? సో, 50,000 అదే ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అనుకోండి. ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే గనక 50,000-2,00,000 దాకా కూడా ఉంటుంది సాలరీ. ఓకేనా? సో, 50,000-2,00,000 వరకు సాలరీ ఉంటుంది. చూడండి మరి ఇంత సాలరీ పేమెంట్ చేయాలి, ఇంత బేర్ చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే ఇటువంటివి చేయగలుగుతాయి. ఓకేనా? అదే సీఎంఏ అనుకోండి కాస్ట్ ఆడిట్ అని ఉంటుంది. కాస్ట్ ఆడిట్‌ని ఎవరు చేయాలి? సీఎంఏ చేయొచ్చు. లేకపోతే సీఏ అయినా సరే చేయొచ్చు. సీఏకి ఈ విధంగా ఉంటే గనక ఫీజు సీఎంఏకి కూడాను 50,000 నుండి 1,50,000 దాకా వాళ్ళకి కూడాను సాలరీ ఇవ్వాల్సొస్తుంది. అంటే ఆడిటింగ్ చేయించాలంటే మనం ఏం కావాలి? ఎక్స్‌పెన్స్ అనేది ఇంకర్ అవుతాము. ఓకేనా? ఎందుకంటే ఆడిటింగ్ టీమ్ ఉంటుంది. ఆ టీమ్‌కి మనం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా? సో, ఆ అమౌంట్ చూసుకుంటేను మనం కంటిన్యూయస్‌గా చేసినాం అనుకోండి ఆడిటర్ మన దగ్గరే పెట్టుకొని చేసాం దాన్ని కంటిన్యూయస్ ఆడిట్ అంటాం. ఓకేనా? లేదు సంవత్సరానికి ఒకసారి చేస్తే గనక ఫైనల్ ఆడిట్ అంటాం. ఓకే. సో, ఏ ఆడిట్ అయినా సరే తీసుకొచ్చి మనం ఆడిటింగ్ చేస్తే గనక పర్ మంత్ ఎంత ఖర్చవుతుందంటే 50,000 దాకా ఖర్చవుతుంది. లేదు ఒకసారి తీసుకొచ్చి ఆడిటింగ్ చేయించామనుకోండి. సో, దానికి కూడాను దగ్గర దగ్గర 5-20,00,000 దాకా చార్జ్ అనేది జరుగుతుందండి. ఓకేనా? అంటే ఏంటి? మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఓకేనా? సో, ఆడిటింగ్‌కి మనకి డైరెక్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆడిటర్ ఎవరైతే చెక్ చేయడానికొస్తారో వాళ్ళకి మనం అమౌంట్ పేమెంట్ చేస్తాం. ఓకే. సో, ఆడిటింగ్ ఈస్ ఎ ప్రాసెస్ ఫర్ ది ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ ది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ మీద ఫినాన్షియల్ బర్డెన్ పడుతుంది ఆడిటింగ్ చేయిస్తే. ఓకేనా? ఎందుకు అంటే ఆడిటర్‌కి మనం అమౌంట్ ఇవ్వాలి. ఆడిటింగ్ ఎవరు చేస్తారు? సీఏనే చేస్తాడు. సో, సీఏకి మనం అమౌంట్ ఇవ్వాలి. మినిమమ్ వచ్చేసి 50,000 పర్ మంత్ ఉంటుంది. సో, సాలరీ ఎక్కువ పేమెంట్ చేయాల్సొచ్చింది. సో, ఫినాన్షియల్ బర్డెన్ అనేది ఉంటుంది. సో, బిజినెస్ నీడ్ టు పే లార్జ్ ఫీ టు ది ఆడిటింగ్ ఎక్స్‌పర్ట్స్. సో, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తెచ్చుకున్నాం అనుకోండి ఆడిటింగ్ ఎక్స్‌పర్ట్స్‌ని తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ఫీజ్ చేయాల్సొస్తది. బాగా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళనుకోండి 2,00,000, 1,00,000, 5,00,000 కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో, పర్ మంత్ అంత అమౌంట్ ఇచ్చుకోవాల్సొస్తది. ఓకేనా? సో, సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చి కాస్ట్‌లీ. తర్వాత మూడోదొచ్చేసి రిలే ఆన్ ది ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్. సో, ఆడిటర్ ఏం చేస్తాడంటే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాడు. ఓకేనా? సో, వాళ్ళ ఒపీనియన్ మీద బేస్ చేసుకొని ఇతను కూడా ఏం చేస్తాడు, ఇతను రిపోర్ట్ రాస్తూ ఉంటాడు. ఓకే. సో, అంటే ఒకవేళ ఎవరైనా పర్సన్ ఆ ఎంప్లాయీ గనక అబద్ధం చెప్పారనుకోండి. ఓకేనా? సో, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి. సో, ఈ ఆడిటర్ ఏం చేస్తాడు దాన్ని నమ్మేస్తాడు. ఓకేనా? రిలే చేస్తాడు. కానీ ఇలా ఉండకూడదు. ఆడిటర్ ఏం చేయాలి? ఎవిడెన్స్ ప్రకారం రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మాక్సిమం ఆడిటర్స్ ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్‌ని తీసుకొని వీళ్ళు ఆ రిపోర్ట్‌లో కూడా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఓకే. సో, ఆడిటర్ ఈస్ డిపెండ్ ఆన్ ది ఎక్స్‌పర్ట్స్ ఫర్ ది వేరియస్ ఫీల్డ్స్ కండక్ట్ ఇన్ ది ఆడిటింగ్ ప్రాసెస్. ఆడిటింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు ఇన్ ఆహ్, ఎక్స్‌ప్రె ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఒపీనియన్‌ని తీసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎక్వైరింగ్ ది ట్రూ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ది వాల్యుయేషన్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కంటింజెంట్ లయబిలిటీస్ హి నీడ్ టు అప్రోచ్ ది వాల్యూస్ ఇంజినీర్స్ చూడండి వాల్యుయర్స్‌ని, ఇంజినీర్స్‌ని, లాయర్స్‌ని రీచ్ అవుతున్నారు. ఒక అసెట్ ఉంది. ఆ అసెట్ యొక్క వాల్యూ వీళ్ళు ఏం చేశారు ఒక బిల్డింగ్‌కి ఒక వాల్యూ ఒక రూ. 1,00,00,000 చూపిచ్చారు. కానీ నిజానికి ఆ వాల్యూ రూ. 1,00,00,000 ఉందా లేదా అనేది ఇతనికి తెలీదు. అందుకే ఇతను ఏం చేస్తాడు
ఆ బిల్డింగ్ ఒక వాల్యూ కట్టేటువంటి ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ వాల్యూ ఎంతుంది, ఏంటనేది తెలుసుకుంటాడు. వాళ్ళు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, సో, రిపోర్ట్‌లో బాగానే రాయడానికి అవకాశం ఉంటది. కానీ వాళ్ళు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే గనక, ఈ ఆడిటర్ రాసేటువంటి రిపోర్ట్ కూడా నెగెటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇతను మాక్సిమం బయట వాళ్ళ మీద, ఎక్స్‌పర్ట్స్ మీద డిపెండ్ అవుతారు. ఓకేనా? సో, ఎక్స్‌పర్ట్స్ యొక్క ఒపీనియన్‌ని తీసుకుంటున్నాడు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఓకే. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇంపాసిబిలిటీ ఆఫ్ ది చెకింగ్ ది ఆల్ ది ట్రాన్సాక్షన్స్. ప్రతి ట్రాన్సాక్షన్‌ని చెక్ చేయడం కుదరదు. ఓకేనా? సో, ఆడిటర్ ఎప్పుడొస్తాడు? సంవత్సరం ఎండింగ్‌లో వస్తాడు. మనకి 2 టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి కంటిన్యూస్ ఆడిట్. కంటిన్యూస్ ఆడిట్ అంటే ఏంటంటే కంటిన్యూగా మన దగ్గరే ఉంటారు. రెండోదొచ్చేసి ఫైనల్ ఆడిట్. ఫైనల్ ఆడిట్. కంటిన్యూస్ ఆడిట్ అంటే కంటిన్యూగా ఆడిటర్ మన దగ్గరే ఉంటాడు. మన దగ్గరే ఉంటారు కాబట్టి కంటిన్యూస్‌గా చెక్ చేయడం కుదురుతుంది. రెండోదొచ్చేసి ఫైనల్ ఆడిట్. ఫైనల్ ఆడిట్‌నే పీరియాడికల్ ఆడిట్ అంటాం. పీరియాడికల్ ఆడిట్ అంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఫినాన్షియల్ ఆడిట్ అని కూడా అంటారు. ఓకే. సో, సంవత్సరానికి ఒకసారి అంటే ఆ టైంలో వస్తాడు అతను. వచ్చిన తర్వాత మన అకౌంట్స్ రికార్డ్‌ని అతనికి సబ్మిట్ చేస్తాం. అతను ఏం చేస్తాడు? వెరిఫై చేసేసి ఓకేనా? దాని మీద రిపోర్ట్ అనేది ఇచ్చేస్తారు. ఓకే. సో, చూడండి ఇప్పుడు కంటిన్యూస్ ఆడిట్‌లో రోజు మన దగ్గర ఉన్నాడు కాబట్టి టోటల్‌గా చెక్ చేస్తున్నాడు. కానీ మనకి మాక్సిమం బయట జరిగేటువంటి ఆడిటు ఫైనల్ ఆడిటే జరుగుతుంది. ఫైనల్ ఆడిట్ అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే అకౌంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత అతన్ని పిలుస్తాం. అతనొస్తాడు. ఓకేనా? సో, అతనికి మనం అకౌంట్స్‌ని సబ్మిట్ చేసేస్తాం. ఓకే. సో, అతను మొత్తం వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అనేది రిపోర్ట్ రాసిస్తాడు. సో, చూడండి ఇప్పుడు ఫైనల్ ఆడిటరు సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు టోటల్ అకౌంట్స్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగుంటాయి. సంవత్సరం మొత్తంలో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగుంటాయి. ఓకేనా? సో, కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుంటాయి. మరి అన్నిటిని అతను వెరిఫై చేయడం కుదిరిద్దా అంటే కుదరదు. సో, అతనేం చేస్తాడు? మొత్తాన్ని సెలెక్ట్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ టోటల్‌గా మనకి ఒక 1000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి. టోటల్‌గా సంవత్సరం మొత్తంలో 1000 కన్నా ఎక్కువే జరుగుతాయి. సంవత్సరం మొత్తంలో 1 ఇయర్‌లో దగ్గర దగ్గర 1,00,00,000 ట్రాన్సాక్షన్స్ అయినా జరుగుతాయి. ఎందుకంటే కొన్ని బిజినెస్‌లు ఏం చేస్తాయంటే లక్షల్లో లాభాలు సంపాదిస్తాయి. కోట్లలో లాభాలు సంపాదిస్తాయి. ఓకేనా? సో, కోట్లలో లాభాలు సంపాదిస్తున్నాయంటే మరి వాళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసుంటారు? ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే అన్ని కోట్ల లాభం వచ్చుంటది. సో, వాళ్ళు కోట్లలో ట్రాన్సాక్షన్ చేస్తారు. మరి ఆడిటర్ మాత్రం ఏం చేస్తున్నాడు? సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తున్నాడు. మరి సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు అన్ని లక్షల ట్రాన్సాక్షన్‌లు, కోట్ల ట్రాన్సాక్షన్ చెక్ చేయడం కుదిరిద్దా? కుదరదు. అందుకే అతను ఏం చేస్తాడు? శాంపిల్‌గా కొన్ని ట్రాన్సాక్షన్స్‌ని చెక్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి. వాటిలో ఒక 100 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చెక్ చేస్తాడు. ఒక 100 ట్రాన్సాక్షన్స్ మాత్రం చేస్తాడు. దాన్నేమంటారంటే శాంప్లింగ్ అంటాం. సో, ఆడిటింగ్ దేని బేస్ మీద జరిగిద్ది? శాంప్లింగ్ బేస్ మీద జరిగిద్ది. ఇప్పుడు చూడండి దీంట్లో నేను ఇంతవరకు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? ఒక 100 ట్రాన్సాక్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని రాసుకున్నా. వాటిని మాత్రమే చెక్ చేశా. దాంట్లో ఫ్రాడ్ లేదని తెలిసింది. మరి రిమైనింగ్ దాంట్లో ఫ్రాడ్ ఉండొచ్చు కదా! నేను ఏదైతే చెక్ చేయలేదో ఆడిటర్ ఏదైతే చెక్ చేయలేదో దాంట్లో ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? సో, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనమాట. అంటే సంవత్సరం ఎండింగ్‌లో అతను వస్తున్నాడు ఆడిటరు. వచ్చి ఏం చేస్తున్నాడు? అన్ని ట్రాన్సాక్షన్స్ సంవత్సరం మొత్తంలో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగినియి. నంబర్ ఆఫ్ సేల్స్ జరిగింది. నంబర్ ఆఫ్ పర్చేజెస్ జరిగింది. నంబర్ ఆఫ్ పేమెంట్స్ జరిగినియి. మరి మొత్తాన్ని అన్నిటిని చెక్ చేస్తున్నాడా అంటే చెక్ చేయట్లా. ఓకేనా? సో, పర్చేజెస్‌లో 2 ట్రాన్సాక్షన్స్‌లు, సేల్స్‌లో 2 ట్రాన్సాక్షన్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి పేమెంట్స్‌లో 2 ట్రాన్సాక్షన్స్, రిసిప్ట్స్‌లో 2 ట్రాన్సాక్షన్స్, ఎసెట్స్‌లో 2, లయబిలిటీస్‌లో 2 ఈ విధంగా ఏం చేస్తున్నాడు? నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగిన వాటిలో కొన్ని శాంప్లింగ్ బేస్ మీద ఓ 2, 3 సెలెక్ట్ చేసుకొని వాటిని అతను చెకింగ్ చేస్తున్నాడు. ఓకేనా? సో, ఫ్రాడ్ జరిగింది. ఇతని చేతి నుండి మిస్ అయిపోయే అవకాశం అనేది ఉంది. సో, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఓకే. సో, చూడండి. సో, ఇంకో డ్రాబ్యాక్ ఏంటి ఆడిటింగ్‌ది అంటే హి ఈస్ ఆల్వేస్ పాసిబుల్ టు చెక్ ది ఈచ్ ట్రాన్సాక్షన్. సో, హి ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. సో, ఇక్కడ చూడండి ఆడిటింగ్‌లో అన్ని ట్రాన్సాక్షన్ చెక్ చేయడం కుదరదు. ఓకే. సో, సమ్ ఆర్గనైజేషన్స్ ఆర్ టూ బిగ్. కొన్ని ఆర్గనైజేషన్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగుంటాయి. సో, దేర్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుంటాయి. బాగా పెద్ద బిజినెస్ అయితే గనక ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జియో కంపెనీ ఉందనుకోండి. జియో కంపెనీ 3 మంత్స్, 4 మంత్స్‌కి అది 300 క్రోర్స్ దాకా సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? సో, 300 క్రోర్స్ దాని యొక్క టర్నోవర్ ఉంది. 3 మంత్స్, 4 మంత్స్‌కి. మరి 300 క్రోర్స్ సంపాదిస్తుందంటే ఎన్ని ట్రాన్సాక్షన్ చేసుంటది? ఎన్ని ట్రాన్సాక్షన్స్‌కి దానికి అంత వాల్యూ వచ్చుంటది? సో, ప్రతి ట్రాన్సాక్షన్ చెక్ చేయడం కుదిరిద్దా ఆడిటర్‌కి అంటే చెక్ చేయడం కుదరదు. ఓకేనా? సో, పెద్ద పెద్ద బిజినెస్‌లు ఉన్నాయనుకోండి. అవి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తాయి. ఓకేనా? వేర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ది ఆల్ దెమ్ బికమ్స్
ఇంపాసిబుల్. సో, అలాంటివి ఇంపాసిబుల్ అయిపోతాయన్నమాట. అంటే చెక్ చేయడం అన్నిటిని చెక్ చేయడం కుదరదు. సో, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌లో చెక్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,00,000 ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి. ఆ 1,00,00,000 ట్రాన్సాక్షన్ రోజు కూర్చొని చెక్ చేస్తే గనక అతనికి మళ్ళీ 1 ఇయర్ టైం అనేది పడుతుంది. మొత్తం చెక్ చేయాలంటే 1 ఇయర్ టైం పట్టిద్ది. అందుకే అతనేం చేస్తాడంటే శాంప్లింగ్ బేస్ మీద ఒక 1000 లేకపోతే 100 సెలెక్ట్ చేసుకొని అతను చెక్ చేస్తాడు. చెక్ చేసి అతని యొక్క ఒపీనియన్ ఇస్తాడు. కానీ ఫ్రాడ్ రిమైనింగ్ వాటిలో ఉంటే గనక అది బయటపడదు. ఓకేనా? సో, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఓకే. సో, ఈ మొత్తం కూడాను ఆడిటింగ్‌కి సంబంధించినటువంటి డిసడ్వాంటేజ్ అండి. నెక్స్ట్ లాస్ట్‌ది అన్‌సూటబుల్ ఫర్ ది స్మాల్ బిజినెస్. స్మాల్ బిజినెస్‌కి సూటబుల్ అవ్వదు ఆడిటింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టీ కొట్టు షాప్ అతనున్నాడు. ఓకేనా? సో, టీ కొట్టు షాప్ అతనున్నాడు. మరి షాప్ అతనికి ఆడిటింగ్ చేయించాలంటే అంత అంటే అతను జరిగినటువంటి సేల్స్ సంబంధించి ఆడిటింగ్ చేద్దాం అనుకున్నాడు. సేల్స్ సంబంధించి అంటే ఎంత అమ్మాడు, ఏంటి టీ దానికి సంబంధించి ఆడిటింగ్ చేయాలనుకున్నాడు. సో, అతను సంపాదించే సంవత్సరం మొత్తానికి అతను ఎంత సంపాదించుంటాడు? సంవత్సరం మొత్తానికి ఒక 2,00,000 సంపాదిస్తే గనక ఇతను లాభం ఓకేనా? 2,00,000 సంపాదిస్తే ఒక ఆడిటరే 5,00,000 దాకా తీసుకుంటాడు. ఓకేనా? అంటే చిన్న చిన్న బిజినెస్‌లకి ఇలాంటి ఆడిటింగ్ అనేది సూటబుల్ అవ్వదు. ఎవరికి సూటబుల్ అయిద్ది? కోట్లలో సంపాదించే వాళ్ళకి, లక్షల్లో సంపాదించే వాళ్ళకి ఓకేనా? సో, వాళ్ళకి మాత్రమే ఈ ఆడిటింగ్ అనేది సూటబుల్‌గా ఉంటుంది. చిన్న చిన్న బిజినెస్‌లో అయితే గనక ఆడిటింగ్ సూటబుల్ కాదు. ఓకేనా? ఎందుకంటే ఆడిటరు తీసుకునేటువంటి ఫీయే అంతుంటుంది. సో, ఆడిటర్ తీసుకునేటువంటి అమౌంటే 2,00,000-5,00,000 ఉంటుంది. సో, అతను దానికన్నా ఎక్కువ సంపాదిస్తే అప్పుడు అతను ఆ ఎక్స్‌పెన్స్‌ని బేర్ చేయగలడు. లేకపోతే ఆ ఎక్స్‌పెన్స్‌ని బేర్ చేయడం కుదరదు. ఓకేనా? సో, ఆడిటింగ్ అనేది స్మాల్ బిజినెస్‌కి సూటబుల్‌గా ఉండదు. ఓకే. సో, ఆడిటింగ్ మే నాట్ బి ఫ్రూట్‌ఫుల్ ఫర్ ఆల్ ది స్మాల్ ఆర్గనైజేషన్స్. సో, ఫైట్‌ఫుల్‌గా ఉండదు. ఓకేనా? ఆ స్మాల్ బిజినెస్‌కి సూటబుల్‌గా ఉండదు. వేర్ దేర్ ఈస్ ఎ లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్. సో, లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మొత్తం మీద 100, 200 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వాటికి ఉపయోగకరంగా ఉండదు. దేర్ అకౌంట్స్ కెన్ బి ఇవాల్యుయేటెడ్ వితౌట్ ది ఆడిట్ ప్రోగ్రామ్. ఓకే. సో, అటువంటి వాళ్ళకి ఆడిటింగ్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. ఓకేనా? సో, వాళ్ళే చెక్ చేసేసుకోవచ్చు. 100 ట్రాన్సాక్షన్సే ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఎవరికి వాళ్ళే చెకింగ్ చేసుకోవడం అనేది కుదురుతుంది. నెక్స్ట్ వన్. నెక్స్టు ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఒకటుంది. బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. బుక్ కీపింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ అంటే ఏంటి? ఓకేనా? సో, ఆల్రెడీ మీరు ఫస్ట్ క్లాసెస్‌లో అకౌంట్స్‌లో నేర్చుకొని ఉంటారు. ఈ ఇంటర్మీడియేట్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కావచ్చు. ఓకేనా? సో, డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో గానీ, ఫస్ట్ సెమిస్టర్‌లో అకౌంట్స్ నేర్చుకొని ఉంటారు. సో, బుక్ కీపింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ అంటే ఏంటి? తర్వాత అకౌంట్స్‌కి, ఆడిటింగ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా? అయి చూద్దాం. సో, మనకి అకౌంట్సింగ్ ప్రాసెస్ ఆల్రెడీ తెలిసుంటది. అకౌంటింగ్ ప్రాసెస్ ఏంటి? జర్నల్ ఎంట్రీస్ రాయడం, జర్నల్ ఎంట్రీస్ రాయడం, జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ ప్రిపేర్ చేయడం, లెడ్జర్ ప్రిపేర్ చేయడం, లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్‌లో వచ్చిన బ్యాలెన్స్‌ని చూసి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం. ఓకేనా? సో, ఇది అకౌంటింగ్ ప్రాసెస్ అంటే అకౌంట్‌లో మనం చేసేటువంటి వర్క్. అయితే దీంట్లో జర్నల్ ప్లస్ లెడ్జర్, జర్నల్ ఎంట్రీస్ ప్లస్ లెడ్జర్ ఈ రెండిటిని మనం ఏమంటాం అంటే బుక్ కీపింగ్ అంటాం. బుక్ కీపింగ్ ఓకేనా? తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ ఈ మొత్తాన్ని కలిపేసి ఓకేనా? అంటే బుక్ కీపింగ్ ప్లస్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్ వీటి మొత్తాన్ని కలిపేసి అకౌంటింగ్ అంటాం. అకౌంటింగ్. ఓకేనా? సో, అకౌంటింగ్, బుక్ కీపింగ్ అంటే ఈ బుక్ కీపింగ్ కూడాను అకౌంట్స్‌లో ఒక పార్టే. ఓకేనా? అకౌంటింగ్‌లో ఒక పార్టే బుక్ కీపింగ్ కూడాను. బుక్ కీపింగ్‌లో ఏం జరుగుతుంది అంటే రికార్డ్ చేస్తున్నాం. ఓకేనా? రికార్డింగ్ అండ్ పోస్టింగ్ జరుగుతుంది. అంటే జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్‌ని ఏం చేస్తున్నాం? రికార్డింగ్ చేస్తున్నాం. జర్నల్ ఎంట్రీస్‌లో రికార్డ్ చేస్తున్నాం. లెడ్జర్‌లో పోస్టింగ్ చేస్తున్నాం. దీన్నేమంటాం? బుక్ కీపింగ్ అంటాం. ఓకేనా? తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ ఈ మొత్తం అకౌంట్‌లో పార్ట్ అనమాట. ఓకేనా? సో, బుక్ కీపింగ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ సంబంధించిందే బుక్ కీపింగ్. దాంట్లో ఒక పార్టే. ఓకేనా? దీంట్లో ఏం చేస్తున్నాం? విచ్ ఈస్ రిలేటెడ్ విత్ ది రికార్డింగ్ ది ట్రాన్సాక్షన్స్. రికార్డ్ చేస్తున్నాం. మనం ఎంట్రీస్‌ని ఏం చేస్తున్నాం? ట్రాన్సాక్షన్స్‌ని ఏం చేస్తున్నాం? రికార్డ్ చేస్తున్నాం. సో, జర్నల్ ఎంట్రీస్‌లో రికార్డింగ్ అనేది జరిగిద్ది. ఓకేనా? సో, రికార్డింగ్ చేస్తున్నాం. అదవుతుందండి. సో, రికార్డింగ్ జరిగేటువంటి ప్లేస్‌ని ఏమంటాం? బుక్ కీపింగ్
అకౌంటింగ్ అంటాం. ఓకే. సో, బుక్ కీపింగ్. తర్వాత బుక్ కీపింగ్ నుండి ఏం చేస్తాం మనం? ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తాం. ఈ విధంగా బుక్ కీపింగ్ నుండి ఫైనల్ అకౌంట్స్ తయారు చేసే వరకు ఉండేటువంటి ప్రాసెస్‌ని ఏమంటాం మనం? అంటే అకౌంటింగ్ అంటాం. ఓకేనా? సో, బుక్ కీపింగ్ చిన్న పార్ట్ అండి. బుక్ కీపింగ్‌లో ఏమొస్తాయి? జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ అనేది వస్తుంది. జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ వస్తుంది. తర్వాత అకౌంటింగ్ వస్తుంది. ఓకేనా? సో, ఈ మొత్తం కూడాను అకౌంట్స్‌లో పార్టే. ఈ మొత్తం అకౌంట్స్‌లో పార్టే. ఓకే. సో, దీంట్లో వచ్చేపాటికి ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్. ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ దీంట్లోనే ఉంటాయి. ఓకే. సో, బుక్ కీపింగ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ విచ్ ఈస్ డీల్స్ విత్ ది రికార్డింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్. రికార్డింగ్ చేయడం. ఓకేనా? దాంట్లో ఉంటుంది. తర్వాత అకౌంట్స్‌లో ఏముంటాయి? రికార్డింగ్ ఉంటుంది. నెక్స్ట్ దాంతో పాటు ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్సింగ్ చేయడం అండ్ ఫైనల్ అకౌంట్స్‌ని ప్రిపేర్ చేయడం. నెట్ ప్రాఫిటా? లాసా? తెలుసుకోవడం. ఓకేనా? రైట్. రైట్. సో, బుక్ కీపింగ్ చూడండి. బుక్ కీపింగ్‌లో వచ్చేపాటికి బుక్ కీపింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. ఆల్రెడీ నేను చెప్పాను. సో, అకౌంటింగ్‌లో ఒక పార్ట్ అనమాట బుక్ కీపింగ్ అనేది. ఓకేనా? అకౌంటింగ్ ప్రాసెస్‌లో ఒక పార్ట్. ఓకే. విచ్ ఇన్వాల్వ్స్ దీంట్లో ఏమేమి వస్తాయంటే రికార్డింగ్ ది డే టు డే ట్రాన్సాక్షన్స్. డే టు డే ట్రాన్సాక్షన్ ఏం చేస్తాం? రికార్డ్ చేస్తాం. ఓకేనా? అంటే జర్నల్ ఎంట్రీస్ అనమాట. ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే జర్నల్ ఎంట్రీస్‌లో ఏం చేస్తున్నాం? రికార్డింగ్ చేస్తున్నాం. దిస్ పార్ట్ ఆఫ్ వర్క్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై ది బుక్ కీపర్. ఎవరు చేస్తారు ఈ బుక్ కీపింగ్ యాక్టివిటీని అంటే బుక్ కీపర్ చేస్తాడు. బుక్ కీపర్ అంటే ఒక చిన్న అకౌంటెంట్. ఓకేనా? హిస్ జాబ్ ఇంక్లూడ్స్ ది ఇతను ఏమేం చేస్తాడు? జర్నలైజ్ అంటే ఏంటి? జర్నల్ ఎంట్రీస్ రాయడం. తర్వాత పోస్టింగ్ దేంట్లో చేస్తాడు? లెడ్జర్‌లో పోస్టింగ్ చేస్తాం. లెడ్జర్‌లో చేసేటువంటి పనిని పోస్టింగ్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి టోటలింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ది లెడ్జర్. ఆ లెడ్జర్‌ని ఏం చేస్తాం? టోటల్ చేసేసి బ్యాలెన్సింగ్ చేస్తాం. ఓకేనా? బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, క్యారీ డౌన్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఈ టోటల్‌గా జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ కలిపినటువంటి యాక్టివిటీని ఏమంటాం? బుక్ కీపింగ్ అంటాం. తర్వాత వచ్చేసి అకౌంటెన్సీ. అకౌంటెన్సీ అంటే ఏంటి? ఎవరు చేస్తారు అకౌంట్ అంటే అకౌంటెంట్ చేస్తాడు. సో, అకౌంటెన్సీ వర్క్ చేసేటువంటి పర్సన్ ఏమంటాం? అకౌంటెంట్ అంటాం. ఓకేనా? ది వర్క్ ఆఫ్ ది అకౌంటెంట్ ఈజ్ చెక్ ది అర్థమెటికల్ అక్యురెన్సీ ఆఫ్ ది అకౌంట్స్. అకౌంట్స్ ఏవైతే బుక్ కీపర్ ఏవైతే తయారు చేశాడో వాటిని చెక్ చేయడం. ఓకేనా? అవి పర్ఫెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అనేది చెప్పడం. సో, అర్థమెటికల్ అక్యురెన్సీ అంటే అవి పర్ఫెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అనేది చూడడం అనమాట. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? ఈ మొత్తం చెక్ చేయడం. ఈ మొత్తం ఎవరు చేస్తారు? అకౌంటెంట్ చేస్తాడు. ఇఫ్ ఎనీ ఎర్రర్ ఈస్ ఒమిషన్ ఎరైజ్. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి. ఎర్రర్ ఏమైనా ఉంది. తప్పేమైనా జరిగింది. ఈ బుక్ కీపర్ ఎవరైతే ఉన్నారో జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఎర్రర్ చేశాడు. తప్పు చేశాడు. ఓకేనా? సో, తప్పుల గురించి నెక్స్ట్ క్లాస్‌లో వస్తుంది. ఎర్రర్స్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఆడిటర్ ఏమేమి చెక్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో, ఎర్రర్స్ గాని ఏమైనా వచ్చినాయి అనుకోండి. అప్పుడేం చేస్తాడు? అకౌంటెంట్ ఏం చేస్తాడు? వాటిని రెక్టిఫై చేశాడు. సో, అకౌంటెంట్ ఈస్ టు ప్రిపేర్ ది ట్రయల్ బ్యాలెన్స్. అకౌంటెంట్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాడు. పీ&ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు. ట్రేడింగ్ అకౌంట్ తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాడు. ఓకేనా? సో, ఏవైతే ఏదైతే అతను రాసాడో ఓకేనండి. సో, దాన్నేం చేస్తాడు ఇతను తీసుకొని ప్రిపేర్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్. డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్. సో, చూడండి దేనికి డిఫరెన్స్ అంటే అకౌంట్‌కి అదేవిధంగా ఆడిటింగ్‌కి డిఫరెన్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆడిటింగ్ అంటే చెకింగ్ చేయడం అకౌంట్స్‌ని. అకౌంటింగ్ అంటే ఫైనల్ అకౌంట్స్ రాయడం. నెట్ ప్రాఫిట్, నెట్ లాస్‌ని కనుక్కోవడం. బిజినెస్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్‌ని కనుక్కోవడం. బుక్ కీపింగ్ అంటే జస్ట్ రికార్డింగ్, పోస్టింగ్. జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్‌ని పోస్ట్ చేయడం. అకౌంటింగ్ అంటే బుక్ కీపింగ్ అంటే జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్‌తో పాటు ట్రయల్ బ్యాలెన్స్, అదేవిధంగా పీ&ఎల్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్‌ని ప్రిపేర్ చేయడం. ఓకే. సో, ఇప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాం. అకౌంటింగ్‌కి అదేవిధంగా ఆడిటింగ్‌కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు చూసుకుంటే గనక ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. అకౌంటింగ్ నేచర్ ఏంటి? ఏం చేస్తున్నాం మనం? దాంట్లో చూసుకుంటే గనక అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రిపరేషన్ ఆఫ్ ది అకౌంట్స్. అకౌంట్స్‌ని ప్రిపేర్ చేసేది అకౌంటింగ్. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తాం మనం? అకౌంట్స్‌ని ప్రిపేర్ చేస్తాం. సో, అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం.
ఓకేనా? అకౌంటింగ్‌లో మనం ఏం చేస్తాం? ఇన్ అకౌంటింగ్ ఫైనల్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్. ఏ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం? ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఫైనల్ అకౌంట్స్ వచ్చేప్పటికి ఏమొస్తాయి? ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్. ఓకేనా? అదే కంపెనీ అనుకోండి, తర్వాత దీంతో పాటు నోట్స్ టు అకౌంట్స్ అంటాం. తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. వాటిని ప్రిపేర్ చేస్తాం. సో, అకౌంటింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే నెట్ ప్రాఫిటా? లాసా? కనుక్కోవడం. కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్‌ని కనుక్కోవడం. తర్వాత వచ్చేసి ఆడిటింగ్. ఆడిటింగ్‌లో ఏం చేస్తాం? ఆడిటింగ్‌లో ఏం చేస్తాం మనం? ఇది ఎయిమ్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ చేయడం. ఎగ్జామినేషన్ అంటే ఏంటి? చెక్ చేయడం, వెరిఫై చేయడం, స్క్రూటనైజ్ చేయడం. దేన్ని? కరెక్ట్‌నెస్ ఆఫ్ ది అకౌంట్స్ ప్రిపేర్ బై ది అకౌంటెంట్. సో, అకౌంటెంట్ ఏవైతే అకౌంట్స్ రాసాడో, ఆ అకౌంట్స్‌ని ఇతను ఆడిటింగ్ చేస్తున్నాడు. అంటే చెక్ చేస్తున్నాడు. ఇక్కడేమో అకౌంట్స్ రాయడం, ఇక్కడికొచ్చేపాటికి ఆ అకౌంట్స్‌ని చెక్ చేయడం. ఓకేనా? అతను రాసింది పర్ఫెక్ట్‌గా రాసాడా లేదా అని చూడడం. ఓకే. సో, అకౌంట్స్‌కి, ఆడిటింగ్‌లో డిఫరెన్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి నేచర్. ఏం చేస్తున్నాం? అకౌంట్స్‌లో వచ్చేప్పటికి ఏం చేస్తున్నాం? ఫైనల్ అకౌంట్స్‌ని తయారు చేస్తున్నాం. బిజినెస్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్‌ని తెలుసుకున్నాం బ్యాలెన్స్ షీట్ తయారు చేసి. ఇక్కడ ఆడిటింగ్‌లో ఏం చేస్తున్నాం? ఈ అకౌంటెంట్ ఏవైతే ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తారో వాటిని చెక్ చేస్తున్నాం. ప్రతి ట్రాన్సాక్షన్‌ని చెక్ చేస్తాం. సో, ఆడిటింగ్‌లో చెకింగ్ జరుగుతుంది. అకౌంట్స్‌లో రికార్డింగ్ జరుగుతుంది. అకౌంట్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ అంటే ఎవరు చెయ్యాలి? ఓకేనా? సో, అకౌంటెంట్‌కి ఈ ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అనేటువంటిదేం లేదండి. అకౌంటెంట్‌కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఓకేనా? అతనికి అకౌంట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే బీకామ్ చదువుకున్న వ్యక్తి అయినా సరే, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అయినా సరే అకౌంట్ చేయగలడు. తర్వాత ఎంకామ్ చదువుకున్న వ్యక్తి అయినా సరే అకౌంట్స్ చేయగలడు. అదే విధంగా సీఎంఏ చదువుకున్న వ్యక్తి అయినా సరే అకౌంట్స్ చేయగలడు. సీఏ చదువుకున్న వ్యక్తి అయినా సరే అకౌంట్స్ చేయగలడు. సీఎస్ చదువుకున్న వ్యక్తి అయినా అకౌంట్స్ చేయగలడు. ఎంబీఏ చదువుకున్న వ్యక్తి అయినా సరే అకౌంట్స్ చేయగలడు. సో, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అనేటువంటి పర్టిక్యులర్‌గా ఏమీ లేదు. సో, అకౌంట్స్ ఎవరైనా సరే చేయొచ్చు. కానీ ఆడిటింగ్ మాత్రం ఓకేనా? స్టాట్యుటరీ ఆడిట్ అయితే గనక కంపల్సరీగా సీఏనే చేయాలి. స్టాట్యుటరీ ఆడిట్ అయితే గనక ఈ మస్ట్ బి చార్టర్డ్ అకౌంటెంట్. సో, ఆడిటింగ్ చేసేవాడు ఎవరై ఉండాలి? సీఏ అయి ఉండాలి. చార్టర్డ్ అకౌంటెంట్ చదువుకొని ఉండాలి. ఓకే. నెక్స్ట్ కమెన్స్‌మెంట్. సో, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం బుక్ కీపింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేది అకౌంటింగ్ సంబంధించిన ప్రాసెస్. అకౌంటింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ బుక్ కీపింగ్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత అకౌంటింగ్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. అకౌంటింగ్ బిగిన్స్ వేర్ ది బుక్ కీపింగ్ ఎండ్స్. బుక్ కీపింగ్ అయిపోయిన తర్వాత అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆడిటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ బుక్ కీపింగ్ జరుగుతుంది. బుక్ కీపింగ్ తర్వాత అకౌంటింగ్ జరుగుతుంది. అకౌంట్స్‌లో ఫైనల్ అకౌంట్స్ రాసేస్తాం. మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మొత్తాన్ని ఫస్ట్ నుండి మొత్తం చెకింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఆడిటింగ్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఆడిటింగ్ బిగిన్స్ విత్ ది అకౌంటెన్సీ ఈస్ ఎండ్. అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది. సో, బుక్ కీపింగ్ అయిపోయిన ఫస్ట్ బుక్ కీపింగ్ జరుగుతుంది. రికార్డింగ్ మొత్తం చేసేస్తాం. తర్వాత ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తాం. సో, అకౌంట్స్ తయారు చేస్తాం. అకౌంట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆడిటింగ్ చేస్తాం. అంటే వీళ్ళు తయారు చేసినవి పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేవా చూస్తాం. ఓకే. నెక్స్ట్ రెమ్యునరేషన్. సో, రెమ్యునరేషన్ అంటే వాళ్ళకిచ్చేటువంటి అమౌంట్ ఎవరు ఫిక్స్ చేస్తారు ఏంటి? అకౌంటెంట్ ఎవరు? మన దగ్గర ఉండేటువంటి ఎంప్లాయీ. ఎంప్లాయీ కాబట్టి మనం మంత్లీ సాలరీ ఇస్తాం. సో, ఎవరైతే ఉన్నారో ది అకౌంటెంట్ ఈస్ పెయిడ్ మంత్లీ సాలరీ. అతనికి ఏమిస్తాం మనం? మంత్లీ సాలరీ ఇస్తాం. ఎందుకు? అతను మన ఎంప్లాయీ కాబట్టి. ఇక్కడ ఏంటి ఆడిటింగ్. ఆడిటింగ్ ఎవరు చేస్తున్నారు? సీఏ బయట ఇండిపెండెంట్ వ్యక్తి చేస్తున్నాడు. అంటే బయట నుండి వచ్చి చేస్తున్నాడు. సో, అతనికి మనం సాలరీ ఇస్తాం. ఏ బేస్ మీద ఇస్తాం అంటే మనం ఒక ఎంగేజ్‌మెంట్ లెటర్ అంటామండి. ఎంగేజ్‌మెంట్ లెటర్ అంటే ఆడిటర్‌తో మనం ఎంటర్ అయ్యేటువంటి కాంట్రాక్ట్ లెటర్. దాన్నేమంటాం ఎంగేజ్‌మెంట్ లెటర్ అంటాం. ఆడిట్ ఎంగేజ్‌మెంట్ లెటర్. దానిలో ఫిక్స్ చేసుకుంటాం. ఓకేనా? కాంట్రాక్ట్ బేస్ మీద ఫిక్స్ చేసుకుంటాం. సో, ఎన్ని ఫార్మ్స్ ఆడిటింగ్ చేయాలి? ఎన్ని అకౌంట్స్ ఆడిటింగ్ చేయాలి? దాని ప్రకారం మనం అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తాం. సో, ఆడిటర్ గెట్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ యాస్ పర్ ది అగ్రీమెంట్ విత్ ది క్లయింట్. సో, క్లయింట్‌తో ఏ విధంగా అగ్రీమెంట్ రాసుకున్నా అగ్రీమెంట్ ప్రకారం అతనికి అమౌంట్ అనేది వస్తుంది. ఓకేనా? సో, పెద్ద బిజినెస్ అనుకోండి. సో, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువుంటాయి. ఎక్కువ చెకింగ్ చేయాల్సొస్తుంది. ఎక్కువ రోజులు పని చేయాల్సొస్తుంది. అప్పుడు ఫీజు కూడాను దానికి తగ్గట్టుగానే ఎక్కువగా ఉంటుంది. అదే స్మాల్ బిజినెస్ అనుకోండి, చిన్న బిజినెస్ అనుకోండి, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తక్కువున్నాయనుకోండి. సో, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తక్కువున్నాయి కాబట్టి వర్క్ కూడా తక్కువ రోజులు అయిపోతుంది. సో, ఫీ కూడాను తక్కువగానే ఉంటుంది. సో, ఎక్కడ మనం రాసుకుంటాం దీన్ని? ఒక లెటర్‌లో రాసుకుంటాం. ఒక అగ్రీమెంట్ రాసుకుంటాం. ఆ అగ్రీమెంట్‌ని మనం ఏమంటాం? ఆడిట్ ఎంగేజ్‌మెంట్ లెటర్ అంటాం. ఆడిట్ ఎంగేజ్‌మెంట్ లెటర్ అంటే ఆడిటర్‌తో మనం ఎంటర్ అయ్యేటువంటి లెటర్. దాంట్లో ఏమేమి ఉంటాయి? స్కోప్ ఆఫ్ ది వర్క్ ఎంత వర్క్ చేయాలి ఆడిటర్? ఎక్కడెక్కడ సెర్చ్ చేయాలి?
ఎక్కడెక్కడ ఫ్రాడ్‌లు కనుక్కోవాలి. ఓకేనా? మనకి ఎక్కడెక్కడ అనుమానం ఉంది. దానికి సంబంధించిన స్కోప్ రాస్తాం. నెక్స్ట్ ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్ రాస్తాం. సాలరీ ఎంత ఇస్తాం ఏంటనేది రాస్తాం. ఎన్ని రోజుల్లో నీకు వర్క్ కంప్లీట్ చేయాలో రాస్తాం. ఓకేనా? సో, ఆడిటింగ్ రిపోర్ట్ ఏ విధంగా రాయాలి, ఫార్మాట్ ఏమైనా ఉంటే గనుక ఆ ఫార్మాట్ కూడా అతనికి మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, టోటల్‌గా మనం ఇచ్చేదాన్ని ఏమంటామంటే ఆడిట్ ఎంగేజ్‌మెంట్ లెటర్ అంటాం. ఆ ఎంగేజ్‌మెంట్ లెటర్‌లో మనం ఇతని యొక్క సాలరీని ఫిక్స్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటిది, అకౌంటెంట్ అన్నాడు మన దగ్గరే ఉంటాడు. మన ఎంప్లాయీ కాబట్టి మనం చెప్పినట్టే వింటాడు కాబట్టి మనం అతనికి సాలరీ ఫిక్స్ చేస్తాం. మంత్లీ పేమెంట్ చేస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎవరు చేసుకుంటారు? చూడండి, అకౌంటింగ్ వర్క్ ఈజ్ డన్ బై ది ఎంప్లాయీ. మన ఎంప్లాయే చేస్తాడు అకౌంటింగ్ వర్క్. అండ్ వర్క్ ఈజ్ డైరెక్టర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది మేనేజ్మెంట్ వాళ్ళే వర్క్‌ని కంట్రోల్ చేస్తారు. మేనేజ్మెంట్ వాళ్ళే వర్క్ మొత్తం కూడాను చూసుకుంటారు. అదే ఆడిటింగ్‌లో వచ్చేపాటికి, ఆడిటింగ్‌లో అతను ఇండిపెండెంట్ పర్సన్. అంటే ఎవరు మీద డిపెండ్ అవ్వడు. ఎవరి మీద డిపెండ్ అవ్వడు. ఆ వర్క్ మొత్తం ఎవరు చేస్తారు? ఆడిటరే చేస్తాడు. ఓకేనా? అయితే దేని ప్రకారం చేస్తాడు? ఓకేనా? ఎవరి ప్రకారం చేస్తాడు? అంటే అతనికి ఇచ్చినట్టు ఎంగేజ్‌మెంట్ లెటర్ ప్రకారం చేస్తాడు. అదేవిధంగా కంపెనీ వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పేసారు. సో, కంపెనీస్ యాక్ట్ 2013లో ఆడిటర్ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, మొత్తం లయబిలిటీస్ అన్నీ కూడా రాసేసున్నాయి. ఓకేనా? ఇక్కడ మేనేజ్మెంట్ చెప్పినట్టుగా వింటున్నారు. ఎవరు? అకౌంటెంట్. అకౌంటెంట్ మన ఎంప్లాయీ కాబట్టి మేనేజర్ ఏదైతే చెప్పాడో ఆ పనులే అతను చేస్తాడు అకౌంటెంట్. కానీ ఈ ఆడిటర్ ఎవరు? బయట నుండి వచ్చిన వ్యక్తి. అతన్ని ఇండిపెండెంట్ అంటాం. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేస్తానంటే ఎవరి మీద డిపెండ్ అవ్వడు. మేనేజర్ చెప్పినట్టుగా వినడు. దేని ప్రకారం చేయాలి మనం ఇతను? ఏ విధంగా చేయాలి ఆడిటింగు? అంటే కంపెనీస్ యాక్ట్ ఫాలో అవుతాడు. సో, కంపెనీస్ యాక్ట్ 2013 ఫాలో అవుతాడు. దాంట్లో సెక్షన్ 143. సో, సెక్షన్ 143లో ఆల్రెడీ ఆడిటర్ ఏమేం పనులు చేయాలి? ఏమేం వెరిఫై చేయాలి? రిపోర్ట్ ఏ విధంగా రాయాలి? ఏంటనేది మొత్తం కూడాను మరి కంపెనీస్ యాక్ట్‌లో రాసేసున్నాయి. వాటిలో అతని యొక్క డ్యూటీస్ ఏంటి అనేది సెక్షన్ 143లో రాసుంది. ఆ 143 ప్రకారం అతనేం చేస్తాడు? ఏమేం డ్యూటీస్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడాను అతను చూసుకుంటాడు. ఓకే. సో, ఇది వచ్చేసి ఆడిటర్‌కి ఏమేం డ్యూటీస్ ఉంటాయి, ఎవరు అసైన్‌మెంట్ చేస్తారని చెప్తున్నాం. ఓకేనా? సో, దేని మీద ఉంటది? కాంట్రాక్చువల్ బేస్ మీద దాంట్లో రాసుకుంటాం ఏమేం చేయాలి ఏంటనేది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఎంతుండాలి? చూడండి, అకౌంటెంట్ ఆడిటింగ్ వర్క్ చేయడు. జస్ట్ అకౌంట్స్ వర్క్ మాత్రమే చేస్తాడు. కాబట్టి ఇతనికి ఆ అకౌంట్స్ యొక్క వర్క్ నేచర్ తెలుస్తుంటే చాలు. అకౌంట్స్ ఎలా చేయాలి ఏంటి? జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి? ఫైనల్ అకౌంట్స్ ఎలా చేయాలి? అంతవరకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆడిటింగ్ యొక్క నాలెడ్జ్ అవసరం లేదు. ఓకేనా? సో, యాన్ అకౌంటెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎనీ నాలెడ్జ్. అతనికి నాలెడ్జ్ ఆఫ్ ఆడిట్ అవసరం లేదు. ఓకేనా? జస్ట్ అకౌంట్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కానీ ఆడిటర్‌కి మాత్రం అకౌంట్స్‌ని చెక్ చేస్తున్నాడు. ఎప్పుడు అకౌంట్స్ ఇతనికి వచ్చుండాలి ముందు. కాబట్టి అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ ఆడిట్ ఏ విధంగా చేయాలి ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకేనా? సో, యాన్ ఆడిటర్ మస్ట్ హావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది అకౌంటింగ్ యాస్ వెల్ యాస్ ది ఆడిటింగ్. అంటే అతనికి అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే అకౌంట్స్‌ని చెక్ చేస్తున్నాడు. సో, కాబట్టి అకౌంట్స్ కూడా వచ్చుండాలి. ప్లస్ ఏ విధంగా చెయ్యాలి ఏంటి అంటే ఆడిటింగ్ యొక్క ప్రాసెస్ ఏంటి అది కూడా తెలిసుండాలి. సో, ఇతనికి 2 నాలెడ్జ్‌లు ఉండాలి ఆడిటర్‌కి. ఒకటి అకౌంటెంట్ ఏమేం చేస్తాడు అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి. రెండోదొచ్చేసి ఆడిటింగ్ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా తెలిసుండాలి. సో, 2 నాలెడ్జ్‌లు ఉండాలి. కానీ అకౌంటెంట్‌కి మాత్రం ఇతను అకౌంట్స్ మాత్రమే చేస్తాడు. ఆడిటింగ్ చేయడు. కాబట్టి ఇతనికి అకౌంట్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ డిఫరెన్స్ డ్యూరేషన్. ఓకే. సో, డ్యూరేషన్ ఏంటి? సో, ఇక్కడ వర్క్ ఎప్పుడు చేస్తాం, ఏంటి అనేది దాని గురించి చెప్తున్నాం. ఇక్కడ వచ్చేవాటికి అకౌంటింగ్ వర్క్ త్రూ ఔట్ ది ఇయర్ ఓకేనా? సంవత్సరం మొత్తం కూడా రన్ అవుతూనే ఉంటుంది. అకౌంటింగ్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఆడిటింగ్ వర్క్ మాత్రం ఎప్పుడు జరుగుతుంది అంటే ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్. సో, ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఓకేనా? సో, అకౌంట్స్ రాసేసిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది ఇయర్‌లో జరుగుతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ రిపోర్టింగ్ ఓకేనా? సో, రిపోర్టింగ్ ఎవరు చేయాలి? సో, రిపోర్టింగ్ ఎవరు చేయాలి? ది అకౌంటెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఎ రిపోర్ట్. అకౌంటెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడు. ఏం చేస్తాడు? అకౌంట్స్ తయారు చేస్తాడు. బుక్స్‌లో రాసేస్తాడు. ఓకేనా? సో, ఇతను రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? అకౌంటెంట్ నాట్ నీడ్ టు రిక్వైర్ సబ్మిట్ ఎనీ రిపోర్ట్స్ ఇతను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆడిటర్ మాత్రం రిపోర్ట్‌ని సబ్మిట్ చేయాల్సిందే. సో, ఆడిటర్ హాస్ టు సబ్మిట్ ఎ రిపోర్ట్. సో, అబౌట్ ది కరెక్ట్‌నెస్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది అకౌంట్స్ ఆడిట్ బై హిమ్. సో, ఏవైతే ఇతను అకౌంట్స్ చేశాడో
చేశాడో ఆ అకౌంట్స్‌ని ఇతను ప్రెజెంట్ చేయాలి. రిపోర్ట్ రాయాలి. అదేనా? సో, రిపోర్ట్ ఏ విధంగా రాయాలో అడగమని చెప్పాం. అతను పర్ఫెక్ట్‌గా 100% పర్ఫెక్ట్‌గా చేశాడనుకోండి క్లీన్ రిపోర్ట్ ఇవ్వాలి. అదే అతను కొంచెం కొంచెం తప్పులు చేసి పర్లేదు అనిపిస్తే గనక అప్పుడు మనం క్వాలిఫై రిపోర్ట్ ఇవ్వాలి. అలా కాకుండా మొత్తం తప్పులు రాసాడనుకోండి అప్పుడేం చేస్తాం, మనం అడ్వర్స్ రిపోర్ట్ లేదా నెగెటివ్ రిపోర్ట్ ఇస్తాం. అలా కాకుండా మేము చెప్పలేము, నా ఒపీనియన్ నేను చెప్పలేను, నా వల్ల కాదు, అకౌంట్స్ సరిగ్గా లేవు ఇక్కడ అనుకుంటే గనక డిస్క్లైమర్ రిపోర్ట్ ఇస్తాం. సో, ఇక్కడ రిపోర్ట్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. అర్థమైందా? సో, స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్‌ని ఫాలో అయ్యి రిపోర్ట్‌ని తయారు చేసి బిల్లు ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ అకౌంటెంట్ ఏంటంటే జస్ట్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అతని యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇతను ఎటువంటి రిపోర్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏవైతే తయారు చేశాడో అకౌంట్స్ వాటిని మేనేజ్మెంట్‌కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆడిటర్ మాత్రం ఆడిటర్ మాత్రం రిపోర్ట్ రాయాల్సిందే. అదేనా? సో, ఫ్రాడ్ గురించి రిపోర్ట్ అనేది రాయాల్సిందే. సో, ఫ్రాడ్ జరిగిందనుకోండి కంపల్సరీగా ఏం చేయాలి? అతను బయట ఉండేటువంటి వ్యక్తులకి కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకే. సో, రిపోర్ట్ చూడండి ఒకసారి. సో, రిపోర్ట్ గనక రిపోర్ట్‌లో చూసుకుంటే ఫ్రాడ్ తెలిసిందనుకోండి, ఫ్రాడ్ గురించి తెలిసిందనుకోండి, ఏం చేయాలి ఇతను? కంపల్సరీగా ఆడిటింగ్ కమిటీ ఉంటుంది. ఆ ఆడిటింగ్ కమిటీకి కంపల్సరీగా ఏం చేయాలి? చెప్పాలి. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఏం చేయాలి? ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ ఆడిటింగ్ కమిటీ లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి చెప్పాలి. ఓకేనా? అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్‌కి కూడాను ఇతను ఆ రిపోర్ట్ గురించి చెప్పాలి. అంటే ఆ కంపెనీ పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? అనేది క్లియర్‌గా అతనికి మెన్షన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ చిన్న టాపిక్ విండో డ్రెస్సింగ్. విండో డ్రెస్సింగ్ అంటే ఏంటి? విండో డ్రెస్సింగ్ అంటే ఏంటంటే లేనటువంటి ప్రాఫిట్‌ని ఉన్నట్టుగా చూపించడం. మన బిజినెస్ లాసెస్‌లో ఉంది. సరైనటువంటి అసెట్స్ లెవ్వు. ఓకేనా? లయబిలిటీస్‌లో ఉన్నాం. అయినా సరే మనం ఏం చేస్తున్నాం అంటే లేనటువంటి అసెట్స్‌ని ఉన్నట్టుగా చూపిస్తున్నాం. ఎక్కువ చేసి చూపిస్తున్నాం. దాన్నేమంటాం అంటే మనం విండో డ్రెస్సింగ్ అంటాం. ఓకేనా? సో, ది ఫినాన్షియల్ పొజిషన్ ఈస్ షోన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ సీమ్ టు బెటర్ దెన్ వాట్ ఇట్ ఈస్. సో, లేనటువంటి దానికన్నా ఎక్కువగా చూపించడం. ఓకేనా? మన పొజిషన్ అంత లేదు. అయినా సరే వీళ్ళేం చేస్తున్నారు? ఉన్నట్టుగా, ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఓకేనా? తర్వాత విండో డ్రెస్సింగ్ ఈజ్ మోర్ ఆఫ్ మిస్‌ప్రెజెంటేషన్ దెన్ ది ఫ్రాడ్. సో, ఫ్రాడ్ కన్నా ఇది చాలా పెద్ద కేస్ అనమాట. ఓకేనా? దీన్ని కనుక్కోవడం కూడా చాలా కష్టమవుతుంది. సో, ఆడిటర్‌కి తెలిసుండాలి. విండో డ్రెస్సింగ్ అంటే ఏంటి? దీంట్లో ఏమేమి చేస్తారు అనేది తెలిసుండాలి. ఓకేనా? సో, విండో డ్రెస్సింగ్ ఎవరైనా సరే చేయొచ్చండి. ఏ విధంగా అయినా సరే చేయొచ్చు. సో, ఏ విధంగా చేస్తారు వాళ్ళు విండో డ్రెస్సింగ్ అంటే, సో, పర్చేజ్ ఆఫ్ ది ఇయర్ మే బీ షోన్ యాస్ ఇన్ నెక్స్ట్ ఇయర్. అంటే ఈ సంవత్సరం పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేస్తే ఏమవుతుంది? మనకు ప్రాఫిట్ ఏమైపోతాయి? తగ్గిపోతాయి పర్చేజెస్. ఓకేనా? సో, ట్రేడింగ్ అకౌంట్ గుర్తు చేసుకుంటే గనక ట్రేడింగ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ పర్చేజెస్ రాస్తాం. సో, పర్చేజెస్‌ని ఈ సంవత్సరం చేశాడు. కానీ వాటిని ఏం చేస్తున్నాడు? చూపించట్ల. పర్చేజెస్‌ని చూపించట్ల. అప్పుడేమైద్ది? గ్రాస్ ప్రాఫిట్ అనేది పెరిగిపోయిద్ది. ఓకేనా? సో, లాభాలు ఎక్కువగా కనబడతాయి. పర్చేజెస్‌ని చూపించకపోతే లాభాలు ఎక్కువగా కనబడతాయి. ఓకేనా? సో, విండో డ్రెస్సింగ్‌లో ఏం చేస్తారు మేనేజ్మెంట్ అంటే పర్చేజెస్‌ని చూపించరు. కాబట్టి ఆడిటర్ ఏం చేయాలి? ఆ పర్చేజెస్ ఏ సంవత్సరంవి అనేది చూసుకోవాలి. ఈ సంవత్సరంవా? లేకపోతే నెక్స్ట్ ఇయర్‌వా? లేకపోతే ప్రీవియస్ ఇయర్‌వా? అవి చూసుకొని జాగ్రత్తగా చెక్ చేయాలి. రెండోదొచ్చేసి ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ మే బీ షోన్ యాస్ ది నెక్స్ట్ ఇయర్. సో, ఎక్స్‌పెన్సెస్‌ని ఏం చేస్తున్నారు? ఈ సంవత్సరమే కానట్టుగా చూపిస్తున్నారు. ఈ సంవత్సరం కాకపోతే ఏమవుతాయి? ఎక్స్‌పెన్స్ రాయకపోతే ఏమవుతుంది? ప్రాఫిట్ అనేది పెరిగిపోయిద్ది. అంటే ప్రాఫిట్‌ని ఎక్కువ చేసి చూపిస్తున్నారు. నిజానికి ప్రాఫిట్ లేదు. అయినా సరే ఏం చేస్తున్నారు? ఎక్కువ చేసి చూపిస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొవైడ్ ఇన్ ది ఇన్‌అడ్వకేట్ డిప్రిషియేషన్. సో, డిప్రిషియేషన్ అవసరం లేదు. అయినా సరే వీళ్ళేం చేస్తున్నారు? డిప్రిషియేషన్ చూపిస్తున్నారు. మరి డిప్రిషియేషన్ చూపించడం వల్ల ఏమవుతుంది? నెట్ ప్రాఫిట్ పెరిగిపోతుంది. ఎక్కువగా కనపడుతుంది నెట్ ప్రాఫిట్. ఓకేనా? సో, మన పీఎన్ఎల్ అకౌంట్‌లో చూసుకుంటే గనక పీఎన్ఎల్ అకౌంట్‌లో డెబిట్ సైడ్‌లో డిప్రిషియేషన్ చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? డిప్రిషియేషన్ చూపిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? నెట్ ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుంది. లేదా మనం ప్రొవైడ్ చేయాల్సిన చోట్లేమో ప్రొవైడ్ చేయట్ల. దానివల్ల ఏమవుతుంది? నెట్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఓకే. సో, డిప్రిషియేషన్ చూపించాల్సిన అవసరం లేకపోయినా వీళ్ళు చూపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? నెట్ ప్రాఫిట్ అనేది తక్కువగా కనబడుతుంది. డిప్రిషియేషన్ అది చూపించలేదనుకోండి అప్పుడేమవుతుంది? నెట్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఓకేనా? అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? చూపించవలసినవి మనం రాయట్లేదు. ఓకేనా? దానివల్ల విండో డ్రెస్సింగ్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇన్‌కమ్ ఆఫ్ ది ప్రొసీడింగ్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ ఇన్‌కమ్‌ని ఏం చేస్తున్నారు? రికార్డెడ్ ఇన్ ది కరెంట్ ఇయర్. లాస్ట్ ఇయర్‌వి లేకపోతే నెక్స్ట్ ఇయర్‌వి ఏం చేస్తున్నారు? ఈ సంవత్సరంలో చూపిస్తున్నారు. ఈ సంవత్సరంలో చూపించడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ డబ్బులు వచ్చినట్టుగా కనబడుతుంది మనకి. ఇన్‌కమ్ ఎక్కువ అవుతుంది. మనకేమవుతుంది? నెట్ ప్రాఫిట్ కూడాను పెరిగిపోయి కనబడుతుంది. ఓకే. నెక్స్ట్
ఓవర్ ఆర్ అండర్ వాల్యూ ది అసెట్స్ అండ్ లైబిలిటీస్ని ఓవర్ వాల్యూ అంటే ఉన్నటువంటి వాల్యూ కానీ ఎక్కువ చూపించడం. ఓకేనా. ఎప్రిషియేషన్, బిల్డింగ్ వాల్యూ ఎప్రిషియేషన్ అవలా, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్రిషియేషన్ అని చూపిస్తున్నారు, అంటే యాడ్ చేసేస్తున్నారు. ఓకేనా. తర్వాత లైబిలిటీస్ వాల్యూ తగ్గినట్టు చూపిస్తున్నారు, డిప్రిషియేషన్ చూపిస్తున్నారు. ఓకేనా. ఈ విధంగా ఏమవుతుందంటే విండో డ్రెస్సింగ్ చేస్తున్నారు. విండో డ్రెస్సింగ్ అంటే లేనటువంటి వాటిని ఉన్నట్టుగా చూపించడం. సో అకౌంటెంట్కి ఈ మొత్తం కూడాను తెలిసి ఉండాలి. తర్వాత యూటిలైజేషన్ ఆఫ్ ది సీక్రెట్ రిజర్వ్స్ని వీళ్ళు వాడేస్తున్నారు. ఓకేనా. వితౌట్ మేకింగ్ ది ఫ్యాక్ట్ ది షేర్ హోల్డర్స్ చెప్పకుండా దాచినటువంటి రిజర్వ్స్ని వాడేసుకోవడం. ఈ మొత్తం దేని కిందకు వస్తాయంటే విండో డ్రెస్సింగ్ కిందకు వస్తాయి, అంటే లేనటువంటి వాటిని ఉన్నట్టుగా చూపిస్తున్నాం. అందుకే ఆడిటర్కి వీటి గురించి అన్ని కూడా తెలిసి ఉండాలి. ఆడిటర్కి ఒకవేళ తెలుసుంటే అతను ఈ విండో డ్రెస్సింగ్ జరిగిందా లేదా అని కనుక్కుంటాడు. ఎందుకంటే ఇది ఫ్రాడ్ కన్నా చాలా పెద్ద కేసు కాబట్టి ఏం చేస్తాం, వీటిని జాగ్రత్తగా ఆడిటర్ ఏం చేయాలి, వెరిఫై చేయాలి. ఓకే. సో దీంతో మనకి ఫస్ట్ యూనిట్ సంబంధించినటువంటి టాపిక్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఆడిటింగ్ సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆబ్జెక్ట్స్. ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్ట్స్, సెకండరీ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. సో మెయిన్ ఆబ్జెక్ట్లో ఏమేమి ప్రిపేర్ చేయాలి, సెకండరీ ఆబ్జెక్ట్లో ఏమేమి ప్రిపేర్ చేయాలి, ఏమేమి చెక్ చేయాలి ఆడిటర్, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ.